అట్లా కుటుంబ పరిధుల్లో సరే. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, దేవునికి వాక్యాలు వినాలనుకుంటే నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నిలబడితే చక్కగా నిలబడాలి, కూర్చుంటే చక్కగా కూర్చోవాలి. ఎందుకు? వినబోతున్నాము కాబట్టి. దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. చక్కగా నిలబడి అలా వాక్యం ఉంటున్నప్పుడు తనలోనికి ఏమొచ్చేసిందంట? ఆత్మ నాలోనికి వచ్చి దేవునికి ఆత్మ తనలో ప్రవేశించింది. నన్ను నిలవబెట్టాను. ఏది నిలవబెట్టిందా? పొడుగబెట్టిందా? నిలవబెట్టి ఒకేసారి ప్రభువైన యేసు నరవతరిగా ఉన్న దినాల్లో సమరయ మార్గంలో వెళుచు ఆ భారతీయ అలసిపోయిన రీతిలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, ఒక యవనురాలు అక్కడ నీళ్ళకుంటే వచ్చింది. ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పన్నా, ఈ రాత్రి ఈ కొడికలో చాలా మంది రావచ్చు, కానీ రాలేకపోయినారు. ఎవరైతే ఇప్పుడు ఈ కోటాలు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళ, మీరు వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ చెప్పండి గట్టిగా. వచ్చిన వాళ్ళు. ఈ కోటలు పెట్టినారు, ఇక్కడ అనేకులు ఈ విషయం తెలియపరిచినారు. నేను వచ్చిన కొద్ది మందిగా మీరు వచ్చారు. ఇంత కొద్ది మందికి కూడా మాట్లాడతారా ఐజాక్ గారు? ఒక మనిషితోనైనా మాట్లాడతారు. అంటే ఒక్క మనిషి నాకు దొరికితే, ఈ టైంకి దొరికితే తెల్లారి 5 గంటల వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఎంతమందితో? అవును, యేసు ఒక్కటి చాలు, యేసు మాట ఒక్కటి చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. చూడదట్టు కొడతాను నేను. ఒక్క మాట చాలు. కాబట్టి సమరైతితో ప్రభు ఎందుకు మాట్లాడినారంటే, ఏదో ఫోన్లు చేసుకొని ఆన్లైన్లో వచ్చారా ఇక్కడికి? ఆ రోజు ఫోన్లు ఉన్నాయా? ఆన్లైన్ ఉన్నాయా? లవ్ లెటర్ రాసుకున్నారా? మరి ఎలా వచ్చారు? తెలుసా వాళ్ళిద్దరు కలుసుకుంటారని? సమరైతే తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు. చెప్పండి, యేసుకు తెలుసు. ఆయన ప్రేరణ ద్వారా ఆమె మామూలు రెగ్యులర్ గా వచ్చింది నేలకి. ఆ దినమున ఆ సమయంలో ఆ స్త్రీని కలుసుకుంటా. దేవుని యొక్క చిత్తమా, తండ్రి చిత్తమా? తండ్రి చిత్తం అని వెళ్ళాడా, వెళ్ళవలసి వచ్చానా? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఇది నాట్ హిస్ విల్, వాజ్ సెంటెన్స్డ్ బై ద గాడ్ ద ఫాదర్. నేను నమ్మండి, నేను వచ్చాను అనుకుంటున్నాను మీలో చాలా మంది. కాదు, నీ రాక వెనకాల నీ తెలియకుండానే దేవునికి ఆత్మ నడిపింపు ఉన్నది. నమ్మిన వాళ్ళు చేయొద్దండి, ఒక చెయ్యను. అయ్యో ఎత్తడన్నా కొట్టండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఏ పట్టణంలో ఏమన్నారా ఇంటి ఇక్కడ? అవును, దేవునికి మహిమ స్తుతి స్తోత్రము కలుగును గాక. ఆయన స్తోత్రాడుకుడు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు? దేవుని తండ్రి యొక్క
చెప్పు, తండ్రి యొక్క చిత్తము గనుక. మరి సమరీతికి దేవుని చిత్తం తెలియదు, ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆదామునికి మత్తు కలిగించి పక్కటము తీసి సాగిన సహాయం చేయటం అనే సంగతి దేవునికి తెలుసా, ఆదాము కూడా తెలుసా? దేవునికి మరేమో తెలియదు కానీ అర్థం చేస్తే నొప్పితో తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి? దేవుడు మత్తు కలిగించాడు. ఆ మత్తులో ఆపరేషన్ చేసినట్టు తెలుసా? తెలియదు. కానీ దేవుని సంకల్పము తెలిసినా తెలియపోయినా ఇట్ ఈస్ అండర్స్టూడ్. మన భౌతికంగా తెలియపోయినా అది తెలుసు. నాకు తెలిసినట్టు నాకు తెలియదు, నీకు తెలిసినట్టు నీకు తెలియదు కానీ నీ అంతరంగానే కానీ చెప్పండి అది తెలుసు. కాబట్టి సమరైతే ఆ దినం మార్పు చెందిన తర్వాత నీ గ్రామానికి వెళ్ళినప్పుడు 1-2 గంటల లోపలే ఆయన అక్కడే కూర్చున్నాడు బావి దగ్గర. అక్కడి నుంచి మేసారు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళారా వెనక్కి వెళ్ళి అంటారు ప్రభు? ఆ గ్రామస్తులందరూ చేంజ్ చేశారు, మా ఊరికి రమ్మని చెప్పండి అయ్యా, మా గ్రామానికి రమ్మని తీసుకుని వెళ్ళారు. సమరైతే తీసుకెళ్ళిందా రమ్మని ఆ గ్రామస్తులు తీసుకుని వెళ్ళారా? గ్రామస్తులు ఒక్కరే వచ్చారా, ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా? అనేకులు వచ్చారు. ఏసులో వెళ్ళేవాడు ప్రసంగం చేశాడు అక్కడ. మరి ఎలా వచ్చారు వాళ్ళు? ఆ స్త్రీ యొక్క ఆ ఊరి ఆ స్త్రీ ఆ గ్రామస్తులైన వారు అనేకులు వినబడినట్లుగా ఆ జనాల్లో ఆమె సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది? నేను చేసిన వాణ్ణి నాతో చెప్పిన వాడిని చూడడానికి రండి. 11 కోట్ల దొరికిన 5 గారు వస్తున్నారు రండి అని చెప్పారు. మీరు ఆయన అలా చెప్పలా. అదేం చెప్పింది? నేను చేసిన వాణ్ణి నాతో చెప్పిన వాడిని చూడడానికి ఈ విట్నెస్, సాక్ష్యము. క్రైస్తవ జీవితంలో సాక్ష్యము ఉండాలి. సాక్ష్యం లేదంటే ఇక్కడ మార్పు లేదు. మార్పు ఉందంటే సాక్ష్యం ఉంటుంది. మీరు డాక్టర్స్ నర్సులు ఉన్నారే నాకు తెలియదు. ఒక అమ్మాయి కాల్ చేస్తుంటే తల్లి ప్రసవిస్తే బిడ్డ చేతిలోకి వచ్చేస్తే ఆ నర్సు ఆ బిడ్డ బూతి మీద కొడతారు, లేకపోతే గిల్లుతారు. అదేంటండి? ఎందుకు? పిల్ల పుట్టగానే నవ్వాలా ఏడవాలా? ఏడవాలా? మీ ఏడు నర్సు కావాలి. ఏడవాలా? ప్రాణం ఉన్నట్టు గుర్తుగా. అది దేనికి? ప్రాణం ఉన్నట్టు గట్టిగా పెడుతుంటే అబ్బో దీని ప్రాణం చాలా గట్టిది అన్నట్లుగా. ఏ సైన్ ఆఫ్ హెల్త్, ఏ సైన్ ఆఫ్ లైఫ్. అలా ఏడ్చినందువలన ఆ పిల్లకి ప్రాణం ఉన్నదని గుర్తు. గట్టిగా ఏడుస్తున్నట్లయితే చాలా బలంగా ఉందని చెప్పు అర్థమా. రక్షణ పొందినట్టున్నావా? మరి నువ్వు జన్మించినావు కదా, దేవుని బిడ్డలంటున్నావు కదా, మరి నువ్వు ఏం చేయాలి? పుట్టిన తర్వాత పుట్టడం అంటే కొత్తగా జన్మించిద్దనే కానీ పరలోకానికి వెళ్ళడు. ఈ సమస్య కొత్తగా జన్మించింది, పిల్లగా పుట్టింది. పుట్టిన తర్వాత ఏం చేస్తుంది? దేవుని గిల్లేడా, నర్సు గిల్లిందా, డాక్టర్ మిగిలిందా, బూది మీద కొట్టిందా, ఆ పిల్ల ఏడుస్తుందా? ఏంటి ఏడుపు? నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూడడానికి రండి. ఏ వాయిస్, ఏ విట్నెస్. ఏం చెప్పింది? ఆయన గురించి చెప్పిందా, తన గురించి చెప్పిందా? ఆయన గొప్పతనం చెప్పిందా, బలహీనత గురించి చెప్పిందా? నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? ఊరి వాళ్ళకి తెలిసింది చెప్పిందా, తెలవంది చెప్పిందా? తెలివంది చెప్పింది. ఆమె రహస్యంలో జీవించింది.
ఆమె రహస్యాన్ని అడగ ఎవరికీ తెలియదు. ఆ 5తో సంబంధం ఉన్న 5కి తెలియదు ఆ సంగతి. ఎలా మెయింటైన్ చేసినా చూడండి. అందుకే పాపం అని చెప్పి సీక్రెట్ గా ఉంచుకుంటారు. పాపం దాచిపెట్టేవాడు వద్దన్నాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. యేసయ్య ఆమెతో మాట్లాడి మంచి వాక్యం చెప్పాడు యేసు ప్రభు. ఏ వాక్యం చెప్పాడు? మంచి వాక్యం చెప్పాడా? ఏ వాక్యం చెప్పాడు? పొట్ట పొడలు వేశాడా? పెద్దాపరేషన్ చేశాడా? హృదయాన్ని ఛేదించాడా? చెప్పండి. హృదయాన్ని ఛేదించినాడు. కొంత కోపంతోనై నా కోపం మంచిగా కాదు, డొక్క చించి డోలు గట్టి వాయిస్తా. ఇక్కడ యేసు ఈ అమ్మాయిని ఏం చేశాడు? డొక్క చించాడు, డోలు కట్టాడు, ఆయన చెత్తించి వాయించాడు. పూర్వకాలం మన టమక వేసాడు కదా, పంచాయతీ ఆఫీస్ దగ్గర చెక్కదుంప బండి వచ్చిందో అని వేసేవాడు చిన్నపిల్లలపై ఎన్నోని ఇక్కడ ఈ ఊర్లోనే. ఆ కిలో 8 రూపాయలు అద్దెనయ్యా, అది 10 పైసలు అనేవా, పైసలు లేవు. అద్దెనాలు ఆనాలు పావులాలు ఉండేవి. ప్రభు నమ్మిన వాడు ఇంతమంది కూర్చున్నాడు, ప్రభు ఎరిగిన వారు కూర్చున్నారు, బతి చేస్తున్నాం అంటున్న వారు కూర్చున్నారు. నీ నోరెప్పుడైనా విప్పావా? ఒకేసారి నువ్వు మాట్లాడే మాట కొన్ని 100 మందికి వినబడిందా? నీ ఊరిలో పొరుగు వెళ్ళిందా? ఒక పొరుగు దేశం వెళ్ళిందా? పొరుగు రాష్ట్రం వెళ్ళిందా? ఆ ఊరు వెళ్ళిందా? ఏ ఊరు వాసు అనే వ్యక్తి మార్పు చెందిందో మీటింగ్ పెడతారు. కొంత మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద అయ్యగారిని పిలుస్తారు, వాళ్ళు వాక్యం చెప్తారు. నాకు ఒకసారి వచ్చాడు నాకు ఒక ఆయన, అయ్యా మా మీటింగ్ మీరు రావాలి అన్నాడు. ఏ ఊరు నీదన్నా? ఎవరు? విశ్వపట్నం దగ్గర చెప్పాడు. నేను ప్రతి సంవత్సరం మీటింగ్ పెడతానయ్యా, పెద్ద మీటింగ్ అయ్యా, వేల మంది మనుషులు వస్తారయ్యా, అందుకని ప్రస్తుతం 6 నెలల ముందు బుక్ చేసుకుంటానయ్యా. ఈ సంవత్సరం ప్రభు మీరు పిలిచాడయ్యా, మేము పిలవమన్నాడయ్యా, అందుకే వెతుక్కుంటూ నూనె వచ్చానయ్యా. ఈ సంవత్సరం మా మీటింగ్ రావాలయ్యా, దాని టైం ఉందయ్యా అని చెప్పి వచ్చాడు. నువ్వేం చేస్తావన్నా? అయ్యా నేను సేవ చేస్తానండి. ఎంతమంది చేస్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి అండి. ఎంత సంఘం ఉంది? ఎంతమంది వస్తారండి. సంతోషిస్తున్నాను. పెళ్ళయిందా? అయిందండి. భార్య ఉందా? ఉందండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. సరే, ఇవి నీ ఫోన్ ఇవ్వు, నీ భార్యని ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. నా భార్య పుట్టింటికి వెళ్ళిందయ్యా. ఏంటి? పుట్టింటికి వెళ్ళిందయ్యా. పుట్టింటికి వెళ్ళిందని ఫోన్ చేయవయ్యా. ఎన్ని రోజులైంది ఏంటన్నా? 7 సంవత్సరాలు వద్దన్నాడు. మధ్యాహ్నం వచ్చిందా అన్నా? ఎప్పుడు రాలేదన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళేవన్నా? వెళ్ళలేదన్నాడు. పిల్లలు వస్తారా అన్నా? పిల్లలు రారన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ పెడుతున్నామన్నా? పెడుతున్నాను అన్నాడు. ఎవరిని పిలుతున్నా? ప్రయాసం పేదలను పిలుతున్నానండి అన్నాడు. ఎంతమంది? వేల మంది వస్తారన్నాడు. అంత బాగుంది, కానీ నేను మీ వచ్చి వాక్యం చెప్పాలంటే మీ భార్యను తీసుకురా, మీ ఇద్దరు వచ్చినంత మాట్లాడండి, తప్పకుండా వస్తా. అడ్రస్ ఉన్నాడు. తర్వాత అడ్రస్ లేనోడంటే మీటింగ్ పెడతాడట. వేల మంది వస్తాడంటే, పెద్ద పెద్ద అయ్యగారులు వస్తారట. కాళ్ళ దోర కంత లేదు, చెప్పు గట్టిగా, నడకోక డోలు. ఈ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ ఒకతను వచ్చాడు. మరి అయ్యా మా ఊరి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడయ్యా, మీరు రావాలయ్యా అన్నాడు. మీ వాక్యం ఎన్నాళ్ళయ్యా మా ఊరిలో అన్నాడు. మీ వాక్యం అంటే మా ఊరు మారిపోవాలయ్యా, మారిపోవాలయ్యా, మీరు రావాలయ్యా అన్నాడు. నేను చాలా సంతోషించాను. తప్పకుండా వస్తా అంటే 100 అప్పుడే 100 చెప్పిన కాసేపు ఆగదన్నా. అయ్యేంటి అన్నాడు. నాకు ఒక అలవాటు ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పాలంటే నా వాక్యం ముందు ఒక మనిషితో సాక్ష్యం చెప్పిస్తాను. సాక్ష్యం చెప్పిస్తాను.
అదే మీ ఊరి మీటింగ్ గురించి నువ్వు ఇంత బాధ్యతగా వచ్చావు కాబట్టి నా నా ప్రసంగం చేసే ముందు నువ్వు సాక్ష్యం చెప్పు, తర్వాత నేను వాక్యం చెప్తా. నాకు రాదే అన్నాడు. ఇది ప్రార్థన అఖిల కొన్నాళ్ళు నుండి ప్రార్థన చేసుకుని మార్పు పొంది కానీ అప్పుడు చెప్తుంది కానీ అన్నా. వచ్చాడా? అడ్రస్ ఉందా? ఏ కూటమి పెట్టారంట, నా వాక్యం విన్నారంట, ఊరంతా మారిపోతారంట. నేనేమన్నాను? అట్లాగే కాదనట్లేదు. నేను ప్రసంగం ముందు నీకు సాక్ష్యం ఇస్తాను, పోకుండా చెప్పు అన్నా. చెప్తాను కదా. ఏ ఉందా? సాక్ష్యం ఉందా? మార్పు ఉందా? పరివర్తన ఉందా? దేవుని వాక్యం చెప్పితే కాదు మనుషులు మారేది. యేసు ప్రభు ఒక అమ్మాయికి వాక్యం చెప్పి మార్చాడు, కానీ అక్కడే కూర్చోండి ఎవరికన్నా మరి ఏంటో తెలుసు ఆయన దేవుని కుమారుడు కాబట్టి. ఆమె ఊరు వెళ్ళిపోయింది, వాళ్ళ ఊరికి అదే ఊరికి వెళ్ళిపోయింది. ఆమె నిలబడి సాక్ష్యం చెప్పింది. ఆ రోజులో మైక్ సిస్టమ్ లేదు. ఆ ఊరంతా వినబడగా వాక్యం చెప్పలేదు. నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూడడానికి, చెప్పండి మీరు చెప్పండి, నేను చేసిన వాడిని అది చెప్పిందా, వాక్యం చెప్పిందా, సాక్ష్యం చెప్పిందా, తన సంగతి చెప్పిందా? చెప్పు. నేను వాక్యం చెప్తే ఒకరు మారుతాడు, నీవు మారి సాక్ష్యం చెబితే ఊరంతా మారుతుంది. ఆ స్త్రీ తన మార్పు గురించి మాట్లాడింది, ప్రభు గొప్పతనం గురించి మాట్లాడలేదు. ఆయన స్వస్థపడతాడని చెప్పలేదు, పిల్లబోతాడని చెప్పలేదు, గుడివాడు కళ్ళు వస్తాయని చెప్పలేదు, భౌతికమైన శరీరానికి ఉన్న ఏ వ్యాధి అయినా పోతుందని చెప్పలేదు, పాముకు తరల విషయం అనేది తేలుగు తోకలు ఉంది, నొరనికి నిలువెల్ల విషయము, నిలువెల్ల విషయము. కాబట్టి ఆమె చెప్పిన సాక్ష్యము ఆ ఊరు వారికి ఆశ్చర్యం వేసింది. ఏమి చెప్పింది? గుట్టు విప్పింది, మూట విప్పింది, పోత పోసింది. రక్షణ పొందినట్లయితే నువ్వు సాక్ష్యం చెప్పు. ఎవరు చెప్పిందండి? ఏం చెప్పింది? ఓ మామూలే కదా, నీ సాక్ష్యం మామూలు, నువ్వు చెప్పేది ఏంటి అన్నారా? ఆమె తెలుసు గాని ఆమె సాక్ష్యం ఆ ఊరి వారికి తెలియదు. ఏమేమి ఇప్పుడు ఏం చెప్పింది? తన ఊరందరూ తన నిరుదులు కానీ తన వాస్తవ స్థితి రహస్య స్థితి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం బయట పెట్టింది? దేవుని గురించి చెప్పిందా? ఏకో గురించి చెప్పిందా? తండ్రి గురించి చెప్పిందా? పరిశుద్ధాత్మ గురించి చెప్పిందా? ఏ వాక్యం చెప్పింది? ఏ సువార్త తీసుకుంది? ఏ గాస్పెల్ తీసుకుంది? ఏది తీసుకుందండి? ఏమి తీసుకుంది? ఏం తీసుకుంది? దేవుడు తన హృదయాన్ని విప్పాడే, ఆ విప్పబడిన హృదయాన్ని అలా తెరిచి వాళ్ళ ముందు పెట్టింది. నేనంటే ఇది, దిస్ ఈజ్ మైండ్, దిస్ ఈజ్ ఐ, రియల్లీ దిస్ ఈజ్ ఐ. నన్ను బయటకు చూచినాడు కానీ నా లోపలని మీరు పిల్లరా దయచేసి గమనించండి. ఎందుకు చెప్తానంటే, ఎంత ఆసక్తిగా ఉండి మీరు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతమంది ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఏంటి సాక్ష్యము? నాకు క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోయిన డాక్టర్ గారు చెప్పారు, యేసుని నమ్ముకోమన్నారు, యేసుని నమ్ముకున్నాను, అయ్యగారు వచ్చారు, నువ్వు ప్రార్థన చేశారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు గొప్పవాడు, ప్రభువుని నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి. అదే చెప్పిందా? ఈయన గొప్ప డాక్టర్ గారు, చాలా పేరుగాంచిన డాక్టర్ గారు, ఈయన డాక్టర్ ఎక్కడ ఉండరు, ఆ డాక్టర్ ఎంతో గొప్ప డాక్టర్. ఎంత గొప్ప డాక్టర్ అంటే, నేను దగ్గరికి వెళ్ళాను, ఏమ్మా ఏంటి నీ జబ్బు ఏంటి అన్నాడు. నాకు జబ్బు కాదు డాక్టర్, మా ఆయన ఉన్నాడు, నాకు బాత్రూమ్ లేదు, నాకు తాటికి తెచ్చి దరి కట్టమన్నా కట్టట్లేదు, నేను ఆడ మనిషిని కదా, ఎలా స్నానం చేస్తాను, బుద్ధి ఏం చెప్పినా వినట్లేదు. అలాగమ్మా, అయ్యో మరి ఏం చేయమంటామ్మా, మీరన్నా వచ్చి కొట్టండి డాక్టర్ గారు, బాత్రూమ్ కట్టండి అందంట. అదేనా డాక్టర్ చేసే పని?
సరేనమ్మంటాడా? మాట్లాడవేంటయ్యా? ఏం చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. యేసు ప్రభు శరీర స్వస్థతలు కాదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ప్రభు నేను బ్రతికించినట్లయితే తిన్నగానే పళ్ళగా వెళ్ళిపోతావు. నీ క్యాన్సర్ అయిపోయిందా, పనులకు వెళ్తావు. ఏదో నీ కడుపు నొప్పిపోయిందా, పనులకు వెళ్తావు. నీ పిల్లలు పెట్టారా, పనులకు వెళ్తావు. ఆస్తి ఆస్తి వచ్చిందా, పనులకు వెళ్తావు. ఏది లేకపోతే అది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అవునా? 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 చేయొద్దండి. అవునన్నాడు. ఆరోగ్యం లేని ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బులు లేని డబ్బులు ఇచ్చాడు, బంగారం లేని బంగారం ఇచ్చాడు, ఇల్లు లేని మేడలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చి గొప్ప ధనవంతుగా చేశాడు. కానీ తప్పు అలాంటి వాళ్ళ పరలోకానికి అది అర్థం కాదు. అది సయ్యమైన పడిపోయారు. ఎందుకంత ఆయన సందిగ్ధులు పడ్డాడు? ఏదో చెప్పండి. ఓ డాక్టర్ ఉన్నారు, ఓ పేషెంట్ వచ్చింది. ఏమ్మా ఏంటి? అయ్యా ఇలాంటి పరిస్థితులు ఉన్నానయ్యా, నాకేం ఒంట్లో బాగోలేదయ్యా అని మాట్లాడుతుంది. అలాగమ్మా, అలాగా, మరి ఎలా వచ్చావమ్మా? నడిచి వచ్చానయ్యా. ఎక్కడ చెప్పులు ఇచ్చో? చెప్పుడు లేవయ్యా. ఎంత దూరం నుంచి వచ్చో? అంత దూరం నుంచి వచ్చానయ్యా. మీ నాన్న లేడా? ఉన్నాడయ్యా. మీ అన్నీ లేడా? ఉన్నాడయ్యా. నీకు ఏముంది? ఇల్లు ఉందా? ఇల్లు లేదయ్యా. వాకిల్ ఉందా? వాకిల్ లేదయ్యా. స్టవ్ ఉందా? స్టవ్ లేదయ్యా. ఏసీ ఉందా? లేదయ్యా. మిక్సీ ఉందా? మిక్సీ లేదయ్యా. టీవీ ఉందా? టీవీ లేదయ్యా. బంగారం ఉందా? బంగారం లేదయ్యా. ఆ సోఫా ఉందా? సోఫా లేదయ్యా. పట్టిన మంచం ఉందా? అది లేదయ్యా. అయ్యో పిచ్చి తల్లి, ఏమీ లేవని ఎలా ఉంటున్నావమ్మా? చాలా జాలేస్తుందమ్మా అని చేసి అప్పటికప్పుడు ఆయనకి డాక్టర్ ఆస్తిలో సగం రాసేసాడు. అప్పటికప్పుడు ఇల్లు కొనేసాడు, అప్పుడప్పుడు కారు కొనేసాడు, అప్పటికప్పుడు బంగారం కొనేసాడు, అప్పటికప్పుడు వాళ్ళ నాన్నకు ఉద్యోగం ఇచ్చాడు, వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడు. నడవలేనంటే ఆ బండి మీద వచ్చి ఆ కూర్చుని ఉద్యోగం చేసేయాలమన్నాడు. అందరూ ఊరంతా మారిపోయింది, ఈ అమ్మాయి ఎట్లా అయిపోయింది, ఎలా మారిపోయింది, ఏంటి ఇల్లు అవి ఏం జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారు ఆయన హీన స్థితి చూసి ఇవన్నీ ఇచ్చాడట అన్నాక. ఆయన మీద జబ్బుగానే ఉంది. వాళ్ళ నాన్న లెగలేగా ఉన్నాడు. వాళ్ళు అన్ని ఎట్లా ఉన్నాడు, ఎలా బలహీనత అలా ఉన్నాడు. దేహంలోని వ్యాధులు అందరికి ఏ వ్యాధి ఎవరికి తగ్గలేదు. డాక్టర్ ఏ వ్యాధి తగ్గించలేదు. భౌతిక కవచం అన్ని ఇచ్చేసాడు. చాలా ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? ఇది చిన్న మంది ఇస్తేనే ఫీజు ఇవ్వాలి కదా మా డాక్టర్ గారికి. ఎవరైనా ఇస్తారా? 5 అంతస్తులు మేడ కట్టిస్తారా? 10 గంటలు బంగారం ఇస్తారా? కారు కొని ఇస్తారా? ఏ డాక్టర్ అయినా ఇస్తారా? మరి ఎన్ని ఇచ్చాడు ఈ డాక్టర్? అన్నీ ఇచ్చాడు. కానీ పక్కోళ్ళు ఏమన్నారు? ఈ తెల్లవాళ్ళు ఇంకా దొగుతున్నావు ఏంటమ్మాయి? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా. అరే నీ డబ్బు తగ్గలేదు, మీ నాన్న డబ్బు తగ్గలేదు, మీ అమ్మ డబ్బు తగ్గలేదు, మీ అన్ని డబ్బు తగ్గలేదు, ఎవరి డబ్బు తగ్గలేదు. ఏంటి తగ్గేది? ఇవన్నీ ఇస్తే డాక్టర్ గారు? డాక్టర్ ఎవరైనా అయ్యేస్తాడా? డబ్బులు తగ్గిస్తాడా? దేవుడు అన్నీ ఇవ్వాలా, నీ పాపాన్ని తగ్గించాలా? వాట్ ఫర్? దేవుడు ఈ లోపల ఎందుకు వచ్చాడు? ఆర్థికమని నేను లేవనెత్తడానిక? ఆర్థికమని ఉన్నతమైన స్థితికి లేవనెత్తడానిక? నువ్వు అడిగినట్టు భౌతిక కోరికలని తీర్చడానిక? వాడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం ఏముంది? పిల్లరా, ఇంకో టాపిక్ వెళ్ళిపోతున్నాను. దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ సంబడి స్త్రీ నీ ప్రభువు మార్చినాడు. ఆమె వెళ్ళి నోరు ఇప్పి సాక్ష్యం చెప్పినప్పుడు కూటం పెట్టలేదు, నాలాగా స్పీకర్ మీలాగా స్పీకర్ని పిలవలేదు, వచ్చి వాక్యం చెప్పించలేదు. ఆ స్త్రీ ఒక్కతే లేచి నిలబడి వీధిలో నిలబడి ఆమె మార్పు గురించి సాక్ష్యం చెప్పింది. దట్ ఈస్ సో ఎఫెక్టివ్. మనుషులు మార్చేవాడు ఏసయ్యే గాని ఇక్కడ
సాక్ష్యం చాలా గొప్ప. చెప్పండి, సాక్ష్యం చాలా గొప్పది. కాబట్టి ఒక్క స్త్రీ మారుమనసు పొంది సాక్ష్యం చెప్తే ఊరిలో సగం మంది మారుమనసు పొందారు అంటే ఎంతమంది, 100 మంది ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, 100 మంది మార్పు చెందితే మీ ఊరిలో ఎంతమంది మారాలి? ఎంతమంది మారాలి? ఇప్పుడు నేను మారాను, నా ద్వారా ఎంతమంది మారారు నేను లెక్కలు చేసి వస్తే సుమారు ఎంతమంది ఉంటారండి? మాట ఏదో చెప్పబోయా, అబద్ధం కాదు, నిజం చెప్పన్నా. చెప్పు. 1:2 హౌ మచ్? నేను ఈ వ్యక్తి ద్వారా మార్పు చెందాను. సమస్య సేవకురాలు కాదు, బోధకురాలు కాదు, ఓ మిషనరీ కాదు, 30 సంవత్సరాలు భక్తి చేసిన ఆమె కాదు, లేకపోతే ట్రైనింగ్ అయిన అమ్మాయి కాదు, 5 ఏసుపగలు కూర్చు 16 గంటలు 6 సంవత్సరాలు భక్తి చేసిన అమ్మాయి కాదు. హాఫ్ అన్ అవర్ ముందు అని ప్రభు మాట విని మార్పు చెందింది. ఆ మార్పు చెందినటువంటి ఆ సాక్ష్యం, ఆ మార్పు, దేనికి మాటలు తన జీవితాన్ని ఎలా మార్చినవో, ఎలా స్వభావం మారిందో, ఒకప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా మారిందో, ఆ చేంజ్ ఆఫ్ లైఫ్ గురించి ఆమె మాట్లాడినప్పుడు అది లోకానికి ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి దయచేసి మీరు గమనించండి, ఒక్క స్త్రీ మార్పు చెంది తన సాక్ష్యం ద్వారా అంతమందిని మార్చిందే. అది లేకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడితే దానివల్ల ఎన్ని వేల మంది వాక్యం ఉన్నా కానీ ప్రయోజనం ఉన్నదా? లేదు. సరే, మనం బాగా వెళ్ళిపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? చదవండి మాట 15 నుంచా? దేవుడైన యెహోవా ధరను తీసుకొని దాని కాష్టను దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తినవచ్చు, వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటి తిరుదిరమని ఇచ్చేట్టుగా చచ్చితమని నరుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ అది ఏదైనా తోటలో ప్రభు ఆదాముని పెట్టినప్పుడు ఆదామైన వారిని కొన్ని, ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల పలు వృక్షాలు ఉన్నాయో ఆవిని ప్రభు సృష్టించినవే. మనం ఉన్న ప్రాంతంలో లేక మనం ఉన్న దేశంలో ఎన్ని ఒక్కొక్క ప్రాంతానికి ఎన్ని రకరకాల కొత్త ఫలాలు ఉంటాయో. అదే ఇతర దేశాలు వెళితే అబ్బా కళ్ళు తిరిగిపోయే రకాలు, బంగాళదుంపలు కొన్ని 100 రకాలు, పుచ్చకాయలు కొన్ని 1000 రకాలు, ప్రతిదీ కూడా ఎన్ని రకాలు? 100 రకాల్లో ఉన్నాయి. ఎంత ఆశ్చర్యమో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తోటను సేద్యపరచండి. దీనికి కాపలా చెప్పండి, దీనికి కాపు కాయండి, ఈ భూమిని సేద్యపరిచి చదవయ్యా. సరే, అది స్టడీ ఉండవే. సేద్యపరచుటకును దానిని కాల్చుటకును. ఎప్పుడైతే తెలవద పండు ఆదాము తిన్నారో, ఎన్ని సంవత్సరాలు తోట నుంచి ఎలగొట్టాడు దేవుడు అని? ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మా? వెంటనే చేరిపెట్టి లాకినట్టుగా అలా తీసుకుని బయట తోసిపడేస్తాడు. అది ఆ పని ఏం పెట్టాడు వాళ్ళకి? ఆ భూమిలో ఉన్న అక్కడ ఉన్న ఫల వృక్షాన్ని సేద్యపరచుటకును ఆ తోటను కాయడానికి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళనే బయట పడేశాడు. సేద్యపరిచేవాడిని బయట పంపించేశాడు, కాసేవాడిని బయట పంపించాడు. మరి తర్వాత ఇంకా కాసేవాడిని పంపించాడా? సేద్యపరిచేవాడిని పంపించాడా? చెప్పండి. పంపించాడు కాసేవాడిని. ఆ చెట్టు జీవవృక్ష ఫలము చెట్టు కాపలా పెట్టాడు. ఏ సర్పము ఏ యొక్క జంతువు తినకుండా. అవునా? కాదు, అది ఏ జంతువులు తినకుండా కాదు, ఆదాములు తినకుండా ఉండటం కోసం కాపలా పెట్టాడు.
బయటికి ఎలగొట్టాడు. మళ్ళీ ఏదో సందులు దొంగలు వస్తారేమో, దొంగ వచ్చినట్టు వస్తాడేమో, ఆ చెట్టు కూడా తింటాడేమో అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టాడు. రెండవది ఏంటి, దాని చుట్టూ చెప్పబోయా ఖడ్గజ్వాలటువంటి దేవునికి సైన్య సమూహమును ఆ చుట్టూ పెట్టాడు. తోట చుట్టూనా చెట్టు చుట్టూనా? ఏంటి అక్కడ దేవునికి కాపలా కాయవలసిన వారికే కాపలా పెట్టాడు ఇప్పుడు దేవుడు. అదే మీ పాయింట్ ఇది చెప్పడానికి. కాపలా కాయవలసిన వారికే కాపలా పెట్టాడు. ఎందుకని దే ఫెయిల్. తినవలసిన పండు తిన్నారు. అది తిన్న తర్వాత మరి ఈ జ్యూస్ పండుగ తిన్నట్లయితే ఎక్కువ ఈ లోపల వచ్చి రక్తం కానీ ప్రాణం పెట్టి వాళ్ళు మనం క్షమించడానికి అవకాశం కూడా లేదు. ఆ జీవరస ఫలం తింటే అది నిరంతరం బ్రతుకుతారేక చావనే చావరు. ఇప్పుడు ఈ పండు తినడం వల్ల ఏమైపోతున్నారు? చచ్చిపోతాడు. చచ్చిపోతాను సిద్ధమైన కూడా ఆ పండు తింటే నిరంతరం బతుకుతాడు. ఇంక ఉపయోగం అంటే అలాంటి వాళ్ళని మార్చడానికి దేవుడికి కూడా అవకాశం లేదు. ద sin will be constant అయిపోతుంది. ఈవెన్ గాడ్ కెనాట్ చేంజ్ దట్. అందుకని త్వరపడి దేవుడు కాపలా పెట్టి కేరుబులలో ఏం చేశాడు? ఆ పండు జీవవృక్ష ఫలం తినకుండా కాపలా పెట్టాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆ జీవవృక్ష ఫలం తినే అర్హత మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు నరవతరి ఈ లోకానికి వచ్చాడు. మన రక్షణ ఇచ్చాడు, పాప విముక్తి ఇచ్చాడు, రక్తం కాచి ప్రాణం పెట్టాడు, పాప క్షమాపణ ఇస్తాడు పొందిన వారికి. కానీ మనం చనిపోయిన తర్వాత, రాత్రి వచ్చిన తర్వాత, పైకి ఎత్తబడిన తర్వాత, 7 అయిపోయిన తర్వాత, మళ్ళా భూమికి వచ్చిన తర్వాత, ఆ 1000 సంవత్సరాల పరిపాలన 7 ఏళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళ ఈ తిరవదనం పండు తిన్న తర్వాత ఫలం తింటే పర్మనెంట్ సిన్నర్స్. ఇక వారికి క్షమాపణ మార్పు కానీ, విడుదల కానీ, పశ్చాత్తాపం కానీ, మనకు వెళ్ళడం కానీ, ఆ పాపం నుంచి నివృత్తి పొందే అవకాశమే వారికి. చెప్పండి. అందుకే దేవుడు త్వరపడి ఫలం తీసుకెళ్ళి అక్కడ దాచాడు. ఇక్కడ మనం మనసు పొందినప్పటికీ, భక్తి చేతున్నప్పటికీ, శరీరంతో ఉన్నాము కాబట్టి ఇదంతా విడిచిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత స్ఫటికముతో స్నానం చేయించి అప్పుడు జీవవృక్ష ఫలాన్ని జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడు. అక్కడ వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని మళ్ళా తిరిగి మనకి తినిపిస్తాడు. అప్పుడు శాశ్వతముగా ప్రభు సన్నిధిలో నీవు నిరంతరం కూడా పరిశుద్ధుడిగా జీవిస్తావు. నేను బలార్థం చేసుకున్నానే, బాప్తిసం పొందానయ్యా, 100 బాప్తిజం పొంది 100 బలార్థం చేయి. సంవత్సరం ఒకసారి 40 ఉపవాస ప్రార్థన చేయి. సరిపోతుందా? ఇవన్నీ చేసినా సరే జీవవృక్ష ఫలం తినిపించాడు. ఇంకా మనకి దేవుడు రాకుండా వాడు ఎత్తబడినాగా అప్పటికి తినిపించాడా? ఎంత పర్ఫెక్షన్ వస్తే గాని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తినిపిస్తాడట. అవునా? అర్థమైందా? కాబట్టి ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అమ్మా. భక్తి అనేది ఒక లాంగ్ ప్రాసెస్. ఊరి అంతా అనుకుంటా లెక్కలు వేసుకుంటా వెళ్ళిపోతుందా? నాకు రూపాయలు లెక్కలు చెప్పాడు. 1 + 1 1 + 1 1 + 1 1 + 10 10 + 10 100 100 + 100 1000 1000 + 1000 లక్ష కోట్లు అన్నింటిలో వెళ్ళిపోయాం. బిలియన్స్ లోకి వెళ్ళిపోయింది అంకె అయిపోయిందా? రూపాయలు లెక్క చెప్పాడు మాస్టర్. ఇప్పుడు ఎంత వచ్చింది రాష్ట్రం? 33 బిలియన్లు వచ్చిందండి. ఏంటి ఎన్ని రూపాయలు రా అందులో? 33 బిలియన్లు. జేబులో ఎంత ఉందిరా? కాగితం మీద లెక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 33 బిలియన్లు వచ్చింది. జేబులో ఎంత ఉన్నాయిరా? ఈ జేబులో, ఇంట్లో, మీ ఆవిడ దగ్గర ఎంత ఎక్కడ ఉంది? కాగితం మీద లెక్కల్లో వచ్చిన సంఖ్య అదే. నువ్వు నోట్లు లెక్కలు వేసుకుంటా అయిపోయిందా, వెళ్ళిపోతా ఎక్కడ వెళ్ళేది? నోటి లెక్కల పరలోకానికి పదవులతో స్థుతితో దేని దగ్గరికి వెళ్ళిపోతావా? ప్రభా 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 స్థుతి స్తుతి 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 స్తుతి. ఇది
ఎన్ని రోజులు నువ్వు స్థుతి చెప్తే పలానా వెళ్తావు? ఎన్ని రోజులు ప్రభా 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 అని పలానా వెళ్తావు? ప్రభు చెప్పి ప్రభు ప్రభు తెలిసి ప్రతి వాడు పరలోకానికి వెళ్ళడు. నామస్మరణతో పరలోకానికి వెళ్ళవు. నీవు యేసు ప్రభు నామని స్మరిస్తున్నాను అనుకున్నావు. ప్రభా 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 ప్రభు చెప్పి ప్రభా ప్రభు తెలిసి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకం నా తండ్రి చిత్తము do the will of God, not the meditation. No result for the meditation. యేసు ప్రభు నామని స్మరించినంత మాత్రం చేత దానివల్ల ప్రయోజనము లిటరల్గా ఆయన నాకు ఆ మధ్య ఫోన్ చేశారు. హలో చెప్పండి, నాకు బాగా తెలిసిన ఆయన ప్రపంచం ఆయన చదివిన చదువు ఈ బుక్ ఇది పేజీ అరటావు కాగితం మీద ఈ చివరి ఆ చివరికి 2 వరుసలు పడతాయి డిగ్రీలు. ఎన్ని 2 వరుసలు పడతాయి డిగ్రీలు అంటే ఎన్నో చూసుకోండి. నిజే చెప్పేది, పేరు చెప్పను. కానీ ఆయన అన్నారు, అయ్యా ఇప్పటికి 2 కోట్ల సార్లు రాశాను అయ్యా యేసు ప్రభు నామని అన్నాడు. చాలా కాలం వెంటాడు ఆయన మాదుకు నడిపిద్దామని. దొరికాడా? చిక్కాడా? వశమయ్యాడా? మరి ఇప్పుడు భక్తితో పండిపోయిన అన్నాడు. ఏం పండిపోయా అంటే యేసు ప్రభు నామని అది పెద్ద కష్టమేమి కాదది. స్మరించుటలో, ప్రార్థించుటలో, లేకపోతే ఏదో ఆచారాలు చేయడంలో, పండుగలు చేసుకోవడంలో, లేకపోతే బల్లారాలు చేయడంలో, ఇక బాప్తిజం పనులు, ఇలాంటి నువ్వెన్ని చేసినప్పుడు కానీ వాటిల్లో మార్పు లేదు. వాటిలో మార్పు లేదు. నువ్వు మార్పు చెంది అప్పుడు ఒకటి చేస్తే పర్వాలేదు, కానీ అవి చేయకుండా మార్పు రాకుండా ఊరేలాగా అనుకుంటా తేలిక భక్తి. ఏంటంటే ఏం భక్తి అండి? తేలిక భక్తి. ఈ దినాల సంఘాలు కూడా తేలిక భక్తి మనం నేర్పేస్తున్నాయి. వచ్చేసి 40 దిన ఉపవాసం ఇచ్చేసింది, బట్టలు మార్చేయండి, అది మార్చండి, ఇది మార్చండి, అది చేయండి, ఇది చేయండి, ఉపవాసం. ఎవరు చెప్పడానికి? హూ టోల్డ్ దట్? ఇదే చేంజ్. 40 దిన ఉపవాసం ప్రార్థన చేస్తే తాగి మానేసాడు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. తర్వాత ఎప్పుడు వస్తుందా? 40 రోజులు ఎప్పుడైపోతాయి అయిపోతే దూకేద్దామా? ఇది అయిపోయింది, దూకేద్దాం, అన్ని తట్టి వెళ్ళిపోదామరా? ఎక్కడికి? నువ్వు మార్పులు పొందలేదు నీకు తెలుసు కదా. నీ అంతరంగం నీకు తేటగా తెలుసు కదా. వాట్ యువర్ ఇన్సైడెన్స్ అనేది నీకు తెలుసు కదా. నాకు దర్శనం వచ్చిందయ్యా. దర్శనం దొంగ దర్శనం చాలా, అసలు దర్శనం రావడం చాలా కష్టం. దొంగ దర్శనం అమ్మ క్షణంగా రమ్మని వస్తుంది, కళ్ళు మూసుకుంటే వస్తుంది. యెహోవాను కనులారా చూచితిని అనుకున్నాను. అద్భుత సాక్ష్యం అని వేస్తున్నారు పేపర్లో. 10 ఊర్లో కూడా అద్భుత సాక్ష్యం అని పేపర్లు వేస్తారు. అన్ని మీటింగ్లో ఏం సాక్ష్యం అంట? ఎగబడి కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు ఏం వినటానికి. అద్భుత సాక్ష్యం అట. ఆయన పేరు చేస్తాను మీకు. అద్భుత సాక్ష్యం చెప్పిన ఈ ప్రాంతం ఇప్పుడు రాలేదా? బైబిల్లో ఆయన ఆయన పేరు యెషయా. ఎవరు? ఆయన కూడా అద్భుత సాక్ష్యం చెప్పినవాడు. ఏమని చెప్పాడు? అరే నేను యెహోవాను కనులారా చూచితనని నేను అనుకున్నాను, సాక్ష్యాలు చెప్పాను. కానీ ఇక్కడ నాకు జరిగిన మార్పు ఏంటంటే, చదువు ఇప్పుడు. అప్పుడు శరాపులో ఒకరు వచ్చి బలిపేద కాలుతో అగ్నిని తీసి చేత పట్టుకొని నా ఎదుగు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవు తగిలిన కనుక నీ పాపము ప్రాయచిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను. అది రక్షణ అనుభవం. అంతకుముందు ఏంటి తన అనుభవం? అది కాదు. అంతకుముందు ఆయన అంతకుముందు ఏమన్నాడు చెప్పాడు కదా, యెహోవాను కనులారా కనులారా చూచితనని అనుకున్నాను, జనానికి చెప్పాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే, బహుకాలం యెహోవాను కనులారా చూచని చెప్తున్నా అద్భుతమైన సాక్ష్యం చెప్పిన వాడు ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆ మందిరములో ఆ గర్భకమ్ముల కింద నుంచి నీరు పారినప్పుడు, ఆ మందిరం అంతా దేవుడికి ధూమతో నింపబడినప్పుడు,
అక్కడ దూతలు ఆడేసి రెక్కలు కలిగి ఉండి, రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెక్కలతో ముఖం కప్పుకొని అక్కడ ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్న సమయంలో అక్కడ దిగి వచ్చింది ఏంటి? అయ్యో దేవుని ఆత్మ వచ్చిందా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అయ్యో నేను అపవిత్రమైన ప్రజలు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య అపవిత్రమైన అపవిత్ర ప్రజలు గలవాడని అపవిత్ర జనుల మధ్య నివసించున్నాను. నివసించున్నాను. నేను నశించి చదవయ్యా. రాజును సైన్యాధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకోండి. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన ప్రాయశ్చిత్తమైంది, దోషము తొలగిపోయింది. అంతకు ముందున్న దర్శనం ఏంటంటే మనవాడికి కనులారా చూచి యెహోవాను కనులారా చూచేను అనే సాక్ష్యం చెప్పినటువంటి వాడు ఈ రెండవ అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నాడు? యెహోవాను కనులారా చూచాను అనుకుని దాన్ని భోగాన్ని వేసుకుని ఎగరేసుకుంటా వెళ్ళిపోయింది కానీ కన్నవాళ్ళగా. కానీ నాకు ఈ అనుభవం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ ఈ సంఘములో ఇక్కడ ఈ మందిరములో దేవునికి ఆత్మలను దర్శించి నా ప్రతిచిత్తే నాకు చూపించింది. కలిపి నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. అంతకుముందు ఏం చెప్పాడు? నేను యెహోవాను కనులారా చూచి. దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సంగమా, ఒక విషయాన్ని మీరు గమనించండి. ఏమిటి మనం గమనించవలసింది? ఇక్కడ ఎవరికి కాపలా పెట్టాడు, ఎవరిని కాపలా పెట్టాడు, వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళకే కాపలా పెట్టాల్సి వచ్చింది. ఎలాంటి మరి ఇప్పుడు ఈ మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే ఏమన్నారు? ఈ పండు తినండి, యేసు అంగీకరించండి, యేసుని విశ్వాసం ఉంచండి. ఎందరైనా అంగీకరించరు, ఎందరు తినవద్దన్న పండు తిన్నారు. దేవుని బిడ్డలు ఏమైపోయారు? అపవాది బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు యేసు ఎందరూ అంగీకరించరు వారందరికీ అనగా ఆయన నామ విశ్వాసం ఉంచు వారికి అందరికీ దేవుని పిల్లలకు. ఏ పిల్లలు అవుతారు ఇప్పుడు మనం? తినవద్దన్న పండు తినకముందు ఏ పిల్లలు? ఆదములు దేవుని కుమారులు. తిన్న తర్వాత ఏమైనారు? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మరి ఇప్పుడు యేసుమైన పండు తింటే మళ్ళా కీర్తనం. మన పితలు తిన్నారు, తినవద్దన్న పండు తిన్నారు, పాపం చేశారు, పాపం వారు అంటింది, మనకు కూడా పాపం అంటించారు. అంటిస్తే ఆ నమ్మకం మనం ఉండిపోతున్నాం. అలా కాదు, ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం అక్కడ ఉంది, కానీ యేసుక్రీస్తే నరవతారిగా ఈ లోకానికి ఒక జీవవృక్ష ఫలములకు దారి తీసేటువంటి క్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందరైనా అందరూ విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన పిల్లలు అవుతారు. అలా విశ్వాసం ఇచ్చే ఒక ఆమె యొక్క మార్పు గురించి చెప్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఆ స్త్రీలో ఏం జరిగింది? ఏం చేసింది? యేసుక్రీస్తు యొక్క మాటలు విని ఆయనను అంగీకరించింది. ఏం జరిగింది? 6,000 సంవత్సరాల క్రితం 6,000 సంవత్సరాల క్రితం ఆదమైన ఏ పండు తిని వారు పాపత్తులు అయిపోయినారు. ఆ పాప వంశంలో ఇన్ని తరాలకు పెట్టినట్టు ఈ అమ్మాయి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభుకు చోటిచ్చడం ద్వారా ఆయన ఆత్మ వచ్చి ఆయన పాపాలను చూపించి ఆ పాపల పబ్లిక్ గా గుర్తింపచేసి ఆ పాప సభని విడిపించి ఆమె ఒక నూతన సృష్టిగా చేసింది. ఇప్పుడు ఏ పండుగ సమరైత్రి? అంతకుముందు ఏ సంతానం? ఎందుకు అపవాది సంతానమైనారు? దేవుని సంతానమైన వారి తినందువల్ల అపవాది సంతానం అయిపోయారు. ఆ సంతానంలో ఇన్ని వేల తరాలు జరిగినప్పటికీ కూడా ఇవాళ ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమి జరిగింది? అక్కడి నైజము, ఆ పాపములు, ఆ వ్యాధులు, ఆ పాపములు, ఆ తలంపులు, ఆ ఆశలు, ఆ కోరికలు అన్ని జయము, స్వస్థత వచ్చిందా? స్వస్థ బుద్ధి వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే స్వస్థ బుద్ధి వస్తుంది. ఒకసారి మీరు గమనించండి. ప్రియమైన సంగమా, వ్యర్థముగా మాట్లాడుతూ
నేను వ్యర్థమైన బోధన చేయటం, మీరు వ్యర్థమైన వాటిని వింటూ వాటితో మీ కాలక్షేపం మీరే చేసుకుంటా పోతే దానివల్ల ప్రయోజనము లేదు. వేర్ యు ఆర్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయండి ప్రపంచంలో? మనుషులకు వచ్చే వ్యాధులు ఎన్ని ఉన్నాయి? 5 10? చెప్పండి. అది కొన్ని పేర్లే తెలియదు డాక్టర్ గారికి, అందుకని ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారు. ఏంటండి? కరోనా ప్రపంచ పేరు విన్నావా? అందుకు మీద తెలుసా? ఇన్ని వేల సంవత్సరాలు కరోనా వ్యాధి ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు కొత్తగా చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కదా. మనకు అర్థం చేయడం కోసం, దానికి ఒక గుర్తింపు కోసం అందరికి పేర్లు ఉన్నాయి. ఎందుకు పెట్టారు మనకు పేర్లు? గుర్తింపు కోసం. అందుకే కొత్త వ్యాధి ఏం చెప్పారు? కరోనా వ్యాధి అన్నారు. ఒకలా తాగిందా? ప్రపంచం అంతటినీ తాగిందా? ఆదివారం చివరిలో పండు తిన్న పాపము సర్వ ప్రపంచాన్ని తాకింది. అలాంటిది ఇప్పుడు పాపం అక్కడ అలా తాకిందో ఇవాళ కరోనా వ్యాధి అనేటువంటిది ఏ దేశమో భేదం లేకుండా, ఏమి భేదాలు లేకుండా ప్రపంచంలో జనాభా అంతటి అలా చుట్టుముట్టేసింది. ముగిస్తున్న ఒక మాట, వ్యాధులు ఎన్ని వందల వేల రకాలు ఉన్నాయో మనకి దేహానికి వచ్చేవి. ఏం పాపం? పాపం అంటే ఏంటి? మరి వ్యాధులు కొన్ని వేల రకాలు వస్తే దేహంలో ప్రాణం తీయడానికి, మన ఆత్మను చంపడానికి ఎన్ని వ్యాధులు, ఎన్ని పాపాలు ఉన్నాయి? వ్యాధులు ఇన్ని వేల వ్యాధులు దేని శరీరంలో ప్రాణాన్ని తీసివేయడానికి. మరి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి మన ఆత్మను బలహీనపరిచేవి, మన పాపలు బలహీనపరిచేవి. ఇన్ని వేల రకాల పాపాలు వ్యాధులు ఉన్నాయన్నామే. ఆ ప్రతి వ్యాధి కూడా పాపం ఏది మరణానికి దారి తీస్తుంది. అలా ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? తలంపు, చూపు, ఆశ, కోరిక, ఆశించుట, తలంచుట, ఇలాంటివి లెక్క వేసుకుంటే అన్ని కొనలు. అలా తలంపుల్లో కూడా పాపము, చూపుల పాపము, ఆశల పాపము, కోరికల పాపం, చూస్తే పాపం, అనుకుంటే పాపము. ఇన్ని రకాల పాపాల మీద కూడా దేవుడు జయమిస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఎలా ఉండవు? ఆదవలేరు పండ్లు తినక ముందు ఎలా ఉన్నాడు అలా వెళ్ళిపోతాడు. ఆదవలేరు పండ్లు తినక ముందు ఎలా దేవునికి పోలికలు, దేవుని స్వభావంతో ఉన్నారు, ఎప్పుడైతే తినక పండ్లు తిని అన్ని రకాల పాపాలకి వాడు ఎలా నిలయమైపోయినారు. అలాంటి వారమైన మనము ఆదవ ద్వారా వచ్చిన పాపాన్ని ఆ మూట అంతా మన పిండి బయటికి పారేయాలంటే దాన్ని పిండేవాడు, ఆ పిండి అవతల పారేసేవాడు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా మనకు మనమే పరిశుభ్ర 10th క్లాస్ పరిశుభ్ర ₹4 పరిశుభ్ర మార్కులు చెప్తారా? పాస్ అయింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ₹4 రిజల్ట్ చెప్తున్నారు. ఒక గవర్నమెంట్ ఇచ్చిందంట, నెల అయిందంట, రిజల్ట్ చెప్పలేదు. 2 నెలలు అయింది, రిజల్ట్ చెప్పలేదు. 3 నెలలు అయింది, రిజల్ట్ చెప్పలేదు. జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఇంకేట ఎక్కడ తప్పాడు ప్యాసేడు తెలుసా? తల్లిదండ్రులకు కోపం అవుతున్నారు, పిల్లలకు గొడవ కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడదు గవర్నమెంట్. 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఐఎమ్ సారీ రాష్ట్ర ప్రజలారా, చాలా గందరగోళంగా ఉన్నారు వింటున్నారు తల్లిదండ్రులు, పిల్లలు కూడా. అవును, మేము చేసిన తప్పాను. 4 రోజుల రిజల్ట్స్ ప్రకటించవలసింది 3 నెలలైనా ప్రకటించలేదు. వీఆర్ సారీ, త్వరగా ప్రకటిస్తాము ఇంకో నెలలో. త్వరగా ప్రకటిస్తాము ఇంకొక నెలలో. ఏ ప్రకారం దగ్గరుంటేనా గవర్నమెంట్ లేదు, మినిస్టర్లు లేదు, మనకు పొడి పొడిచారు. అంత కోపం రగులుతుందా లేదా? రగులుతూ ఉండదు. కిందకి వచ్చేపడి ఏమన్నాడు? ఎందుకు ఆలస్యం ఏంటంటే ప్రతి సంవత్సరము బోర్డు వారు పేపర్ దిద్ది మార్కులు వేసి మీకు తప్పి ఎన్ని చెప్పేవాళ్ళము. ఇప్పుడు సిస్టమ్ మార్చాము, మీరు అందుకని లేట్ అయింది. మీరు రాసిన పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయి కదా, ఈ పేపర్లన్నీ ఎవరయ్యాలో పంపించేస్తాం. ఏ స్టూడెంట్ పేపర్ వస్తున్నా పంపిస్తే ఆ స్టూడెంట్ దిద్దుకుని మార్కులు మా పంపాలి, మేము లిస్ట్ అనౌన్స్ చేస్తామన్నారు. కోపంగా తగ్గిపోయిందా? అందరూ సపోర్ట్ కొట్టున్నారా లేదా? ఎంతమంది పాస్ అవుతారు ఇప్పుడు? చెప్పినట్టు ఇప్పుడు మన మీద ఎవరో చెప్పారు, ఒక్కడు కాలేజీకి వెళ్ళి సీట్ ఇమ్మంటే ఏమంటే
ఏం సార్ 10th రాశాను అన్నాడంట. 10th రాస్తే ఇస్తారు అక్కడ. 10th రాస్తే ఇచ్చేస్తున్నారు అందరికి. ఈయన అడిగినారు, ఏ సంవత్సరంలో 10th రాసేవైనావు? పలానా టైంలో 10th రాసి రాసేవా? అది ఈ సీట్ ఇవ్వన్నారంట. అదేంటంటే కరోనా సంవత్సరం అంటది. కరోనా 10th రాయకుండానే అది చాలా మందికి నాకు కాదు చలమని అయిందా చెప్పు. ఇక్కడ మనం చలమని కావచ్చు, నీ దగ్గర నేను, నా దగ్గర నీవు. నో నో నో, అది చాలదు. గ్రహించుకుందాం, లోతులోకి వెళదాం. సరిపుచ్చుకోవద్దు, కాంప్రమైజ్ చేసుకోవద్దు. అలా కాదు, డీప్లీ ఉన్నస్ట్ నీడ్ ద చేంజ్. ప్రార్థన చేసుకుందాం.